హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో సెకండ్ హ్యాండ్ వెహికల్ కి సంబంధించి మీరు ఒక వెహికల్ ఎదుటివారికి అమ్మినా లేదా కొన్నప్పుడు లీగల్ గా ఆ వెహికల్ కొన్నవారి పేరుపై ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఆర్సీ ట్రాన్స్ఫర్ లేదా ఫామ్ 2930 అంటారు. దీనిని ఆన్లైన్ లో ఎలా ప్రాసెస్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి. సో దీనికోసం మొదటగా తెలంగాణ ఆర్టీఐ సైట్ ని ఓపెన్ చేయాలి. దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక రైట్ సైడ్ ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ క్లిక్ హియర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత రైట్ సైడ్ రిజిస్ట్రేషన్ బాక్స్ లో ట్రాన్స్ఫర్ ఫర్ ఓనర్షిప్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో డిఫాల్ట్ గా అదే ఆప్షన్ కి టిక్ అయి వస్తుంది. కింద డూ యూ హ్యావ్ ఒరిజినల్ ఆర్సీ అని అడుగుతుంది. ఉంటే ఎస్, లేకుంటే వెహికల్ అమ్మిన పర్సన్ కి డూప్లికేట్ ఆర్సీ కోసం అప్లై చేయమని చెప్పండి. 1 వీక్ లో వచ్చేస్తుంది. తర్వాత కింద వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి కింద చాసిస్ నంబర్ లోని చివరి 5 అంకెలు ఎంటర్ చేయండి. తర్వాత కింద వెహికల్ కొన్న వారి మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ ద్వారా వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆ వెహికల్ కి సంబంధించి ట్రాఫిక్ వైలెన్స్ చలాన్స్ ఇక్కడ చూపిస్తుంది. ఎంతకైనా మంచిది క్లియర్ చేయమని చెప్పండి. లేదంటే వెహికల్ కొన్నాక ఈ చలాన్స్ మీకే కట్టాల్సి వస్తుంది. ఒకవేళ తెలిసిన వారైతే కింద పే లెటర్ ద్వారా పోస్ట్ పోన్ చేయడానికి పే లెటర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో 3 బాక్సెస్ కనిపిస్తాయి. ఒకటి వెహికల్ ఓనర్, పక్కన వెహికల్ డీటెయిల్స్, కింద వెహికల్ బయర్. ఇందులో వెహికల్ డీటెయిల్స్ జాగ్రత్తగా చెక్ చేసుకొని కింద బయర్ కి సంబంధించి ట్రాన్స్ఫర్ టైప్ అండ్ ఓనర్షిప్ టైప్ డిఫాల్ట్ గా వస్తాయి, కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత కింద డిస్ప్లే నేమ్ అంటే ఆర్సీ కార్డ్ లో మీకు ఏ విధంగా పేరు కావాలో ఎంటర్ చేయండి. తర్వాత కింద ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి దాని కింద మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత కింద అప్రాక్స్ గా మీ క్వాలిఫికేషన్ ని సెలెక్ట్ చేసుకొని పక్కన మీ కంప్లీట్ పోస్టల్ అడ్రస్ ని ఎంటర్ చేయండి. ఈ అడ్రస్ లోనే ఆర్సీ కార్డ్ పోస్ట్ లో వస్తుంది. తర్వాత కింద డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అండ్ సిటీ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేసి పక్కన మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. దాని కింద మీరు బయర్ దగ్గర వెహికల్ కొన్న డేట్ అప్రాక్స్ గా గుర్తున్నది ఎంటర్ చేయండి. తర్వాత చివరన బయర్ మెయిల్ ఐడి ఎంటర్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ పెట్టి కన్ఫర్మ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మరొకసారి పెండింగ్ చలాన్ చూపిస్తుంది, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇందులో ఆర్టీఓ ఆఫీస్ కి ఫామ్ సబ్మిట్ చేయడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి. అందుకు మీకు కన్వీనియంట్ ఉన్న డేట్ ని సెలెక్ట్ చేసుకుంటే పక్కన టైం స్లాట్ చూపిస్తుంది. నచ్చిన టైం ని సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు పైన అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని కింద బయర్ కి సంబంధించి ఎనీ ఐడి ప్రూఫ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్ గా పీడిఎఫ్ లో బిలో 500 KB లోపు క్రాప్ చేసి అప్లోడ్ చేయండి. వన్స్ అప్లోడ్ అయ్యాక ఇక్కడ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ప్రొసీడ్ టు పేమెంట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో వెహికల్ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ చూపిస్తుంది. ఇక్కడ నాది 2 వీలర్ కాబట్టి అన్ని చార్జెస్ కలిపి 945 రూపీస్ చూపిస్తుంది. తర్వాత కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో 10 రూపీస్ అడిషనల్ మీ సేవా చార్జెస్ కలిపి చూపిస్తుంది, ఓకే చేయండి. తర్వాత ఇందులో హెచ్డిఎఫ్సి ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ టోటల్ అమౌంట్ చూపిస్తుంది. మేక్ పేమెంట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో కార్డ్ లేదా యూపీఐ సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్యూఆర్ ని సెలెక్ట్ చేస్తే క్యూఆర్ జనరేట్ అయి చూపిస్తుంది, పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే రీడైరెక్ట్ అయి కింద ఫార్మ్స్ ప్రింట్ చూపిస్తుంది. ప్రింట్ సెలెక్ట్ చేస్తే 5 పేజీల అప్లికేషన్ ప్రింట్ అయి వస్తుంది. ఇందులోనే ఫామ్ 29 అండ్ ఫామ్ 30 ఇంక్లూడ్ అయి ఉంటుంది. సపరేట్ గా అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో బయర్ అండ్ సెల్లర్ సిగ్నేచర్స్ కాలం లో సైన్ చేసి అప్లికేషన్ ఫామ్ తో పాటు ఒరిజినల్ ఆర్సీ అండ్ సెల్లర్ ఆధార్ అండ్ బయర్ ఆధార్ తో స్లాట్ బుక్ చేసుకున్న డేట్ లో కేవలం బయర్ వెళ్తే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. 1 అవర్ లోనే ఆర్టీఐ ఎంవాలెట్ ద్వారా మీ ఆర్సీ సాఫ్ట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.